నమస్కారం అండి. వెల్కమ్ టు మా ఇంటి సిరి సంతోషాలు. సమ్మర్లో పిల్లలు చల్లచల్లగా ఏదో ఒకటి కావాలని అడుగుతుంటారు కదండి. అలాంటప్పుడు ఇలా టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే చాలా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఒక పచ్చి మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన ముక్కలు 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. బాగా పండిన మామిడికాయల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 1 కప్పు వరకు పచ్చి మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను. 3 కప్పుల వరకు పండు మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నానండి. పండిన మామిడికాయ ముక్కలు 3 వంతులు తీసుకుంటే 1 వంతు పచ్చి మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇందులోకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే పటిక బెల్లంతో చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పటిక బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే పటిక బెల్లం బదులుగా పంచదార అయినా తీసుకోవచ్చు. 1.5 కప్పు వరకు పటిక బెల్లం పొడి వేస్తున్నాను. మీరు తీసుకునే మామిడి పండ్లు స్వీట్నెస్ని బట్టి చూసుకొని స్వీట్ యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు మరిగించుకోవాలి. చక్కగా పచ్చి మామిడికాయ ముక్కలు, పండు మామిడికాయ ముక్కలు మెత్తగా సాఫ్ట్గా ఉడకబెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెని పెట్టుకొని దానిపైన స్ట్రైనర్ని పెట్టుకొని అందులోకి ముక్కల్ని వేసేయండి. వాటర్ అంతా కూడా గిన్నెలోకి వస్తుంది. ఈ ముక్కల్ని వేరొక గిన్నెలో వేసుకొని ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఫిల్టర్ చేసుకున్న వాటిని మరలా ఇంకొకసారి ఫిల్టర్ చేసుకుందాం. వడకట్టుకున్న నీళ్లపైన స్ట్రైనర్ని పెట్టుకొని మ్యాంగో ప్యూరీని కూడా వడకట్టుకోవాలి. ఏదైనా చిన్న చిన్నవి అక్కడక్కడ ముక్కలు ఉంటే అవన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసేటట్టుగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నట్లయితే కూల్గా మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. దీన్ని బాటిల్లో కనుక పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ డ్రింక్ని బాగా ఇష్టపడతారండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి. మా ఇంటి సిరి సంతోషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.